హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. మేమైతే అనంతగిరి వచ్చాం ఫ్రెండ్స్. ఏంటంటే ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉందండి, అది చూద్దామని వచ్చాం. మా పిల్లలతో కలిసి వచ్చాను ఫ్రెండ్స్. మా తమ్ముడు, మా బాబు అండి. టెంపుల్ అయితే అక్కడ పైన ఉంది ఫ్రెండ్స్, అక్కడికి మనం వెళ్ళేది. ఇప్పుడు చూపిస్తానండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. ఇక్కడైతే చాలా హైట్ లో ఉంది ఫ్రెండ్స్. అనంతగిరి గ్రామ ప్రజలందరికీ పైకి అయితే ఎక్కాలి, చాలా పైకి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడి గ్రామాన్ని ప్రేమించి చాలా పైన ఉందండి. ఇదైతే టెంపుల్. ఏంటంటే పండగకి వచ్చాం కదా, పిల్లలు చూద్దామని పోస్ట్ చేస్తే చూద్దామని వచ్చాం ఫ్రెండ్స్. మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నా. అలిపిరి అయితే వస్తుంది ఫ్రెండ్స్. పైకి ఎక్కడానికి అయితే నాకైతే జస్ట్ ఇక్కడ ఆగుదామని ఆగేసిన. వాళ్ళైతే ఇంకా కింద ఉన్నారు ఫ్రెండ్స్. అలిపిరి వస్తుంది నాకైతే. చాలా పైకి ఎక్కాలి ఇంకా. ఇంకా చాలా పైకి ఉందండి. మాకైతే అలిపిరి వస్తుంది, అందుకే ఇక్కడ కూర్చుందాం అనుకుంటున్నాం. ఇంకా వాళ్ళైతే ఇంకా వెనకనే ఉన్నారు ఫ్రెండ్స్, ఎక్కలేక. అక్కడ చూడండి, అక్కడే ఆగిపోయారు వాళ్ళైతే. ఇంకా చాలా పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత డౌన్లో ఉందో ఊరైతే. ఇప్పటికే చాలా పైకి వచ్చేసాం మనమైతే. ఇంకా పైకి ఎక్కాలి. టెంపుల్కి చూడడానికి అని చెప్పేసి వచ్చేసాం, కానీ చాలా హైట్లో ఉంది ఇదైతే. ఇదేంటంటే వెనకట రాజులు వెళ్ళిన గుట్టంట ఫ్రెండ్స్ ఇదైతే. పైన చూడండి మొత్తం ప్రహరీ గోడ కనిపిస్తుంది కదా మీకైతే. అదంతా వెనకట రాజులు వెళ్ళిన. చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా టెంపుల్స్. అవేంటంటే ఒకటేమో శివాలయం అండి, ఇంకొకటేమో రామాలయం ఫ్రెండ్స్. కనిపిస్తున్నాయి కదా అక్కడ అవి. చూడండి ఎంత హైట్లో ఉందో ఈ టెంపుల్ అయితే. అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే అనంతగిరిలో చాలా ప్రసిద్ధి చెందింది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఈ ఇరుముడి కూడా ఇక్కడ ఇచ్చేసారు. శబరిమల వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇట్లనే నడవలేని వాళ్ళు, చేతగాని వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, అంత దూరం వెళ్ళలేని వాళ్ళు, వాళ్ళ కోసం అయితే ఇక్కడ టెంపుల్ కట్టారు ఫ్రెండ్స్. సేమ్ శబరిమలలో ఉన్నట్టే ఉంటుందండి. నేనైతే ఆల్రెడీ ఒకసారి చూశాను. ఇదేంటంటే సెకండ్ టైం వచ్చాను మళ్ళీ మీకు చూపిద్దామని చెప్పేసి. పైన చూడండి ఈ గుండ్లు అయితే ఎలా ఉన్నాయో. ఇంత బోర మీద ఈ బండ చూడండి ఒకసారి ఎలా ఆగిందో. పెద్ద గుండ అండి ఇది. ఇది ఏంటంటే ఇలా టచ్ చేస్తే పడుతుందేమో అనిపిస్తుంది చూడండి, కానీ పడదు ఫ్రెండ్స్. చాలా ఇయర్స్ నుంచి అయితే ఉంటుంది ఇది. పైన చూడండి ప్రహరీ ఒకసారి ఎట్లా కనిపిస్తుందో మీకైతే. పెద్ద పెద్ద రాళ్లతోని అప్పట్లో అంతా స్ట్రాంగ్గా కట్టిరండి. ఇంతకు ముందు అయితే ఇది దట్టమైన అరణ్యం లెక్క ఉండేది ఫ్రెండ్స్ ఇదంతా అయితే. ఏంటంటే ఇప్పుడు గడ్డి కనుక జనం తిరుగుతున్నారు కదా, తక్కువైంది. ఈ రూట్ కాకుండా ఇంకొక రూట్ కూడా వేసారండి పైకి ఎక్కేందుకు. కాకపోతే అటు దూరం అని చెప్పేసి మేమైతే ఇటు నుంచి ఎక్కుతున్నాం పాత రూట్ కానంగా. తను వెళ్తుంది కదా, అదే రూట్ ఫ్రెండ్స్. చూడండి ఇంకా పైకి వెళ్ళాలి మనమైతే. ఊరికైతే చూడండి ఎంత హైట్లో వచ్చా. ఇంకా చాలా పైకి వెళ్ళాలండి. ఈ దారి చూపి.
చూడండి రూట్ ఎంత కష్టంగా ఉందో రావడం. మొత్తం పైన మొత్తం రాళ్ళు దట్టమైన అడవితో ఉండే ఫ్రెండ్స్. ఇంకా అప్పుడు కొంచెం మారిపోయింది. నాకైతే ఆయాసం వస్తుంది ఫ్రెండ్స్ ఎక్కలేక. మనమైతే ఇంతసేపు కష్టపడి వచ్చాం కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చినాం. చూడండి ఇంకా పైకి అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే వెనకట రాజులు వెళ్ళిరు దీన్ని. అనంతగిరి గుట్ట అంటే ఎవరికైనా తెలుస్తుంది ఫ్రెండ్స్. సూర్యాపేట జిల్లా, అనంతగిరి మండలం, అనంతగిరి గ్రామం ఫ్రెండ్స్. మీకేంటంటే నెక్స్ట్ ఇక టెంపుల్ చూపిస్తాను కదా, టెంపుల్ దగ్గరలోకి అయితే మనం వచ్చేసినాం. చూపిస్తాను అండి. ఇంత హైట్లో ఈ టెంపుల్ ఎలా కట్టారో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఏంటంటే మనం ఇప్పుడు నడకదారి రావడమే కష్టంగా ఉంది కదా, ఇక్కడికి సిమెంట్ కట్టలైనా, వాటర్ అయినా, ఇసుక అయినా ఇంత హైట్కి ఎలా తోలేరు ఏంటో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మనమైతే ఇంకా వెళ్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. కాకపోతే ఏంటంటే ఇక ఇది ఫ్రెండ్స్ కొత్తగా వేసారు రూటు, కనిపిస్తుంది కదా రూటు. చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ అయితే మీకు కనిపిస్తుంది కదా మెట్లు కింద నుంచి పైకి ఎక్కడానికి. ఇది ఏంటంటే రూట్ ఏంటంటే ఇది బైక్స్ అవి రావడానికి కొత్తగా వేసారు ఫ్రెండ్స్. ఈ రూట్ అయితే కొత్తగా వేసారు కింద నుంచి రావడానికి. ఇదేంటంటే బాగా స్ట్రైట్గా అనిపిస్తుంది. మనం వచ్చిన దారి అయితే ఇప్పుడు ఇలా ఫ్రెండ్స్. ఇదేంటంటే తొందరగా రావడానికి చెప్పేసి ఇటు నుంచి వచ్చేసినాం మనం. ఇటు నుంచి నడక దారి ఫస్ట్ నుంచి అయితే ఇదే రూట్ ఫ్రెండ్స్, కానీ ఇదైతే కొత్తగా వేసారు ఈ రూట్ అయితే బైక్స్ కానీ కార్స్ కానీ రావడానికి. ఇక టెంపుల్ అయితే చూద్దాం. ఇదైతే కింద నుంచి రావడానికి రూట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. కింద నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో మనకి ఫస్ట్ అయితే నాగేంద్రుడి దర్శనం ఇస్తారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ తర్వాత ఇక్కడ కూడా నాగేంద్రుని ప్రతిమలు కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇలా అనమాట. ఇక్కడ నుంచి ఇలా రూట్ అనేది టెంపుల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ టెంపుల్ అయితే వచ్చేసి అక్కడ పైన చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. స్టార్టింగ్లో అయితే ఇలా నాగేంద్రుడు మనకి దర్శనం ఇస్తారు ఫ్రెండ్స్. పుట్ట చూడండి. టెంపుల్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక పైకి అయితే వెళ్తున్నాం. చూడండి పైన అయితే ఎలా ఉందో సేమ్. ఏంటంటే సేమ్ శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ ఎలా ఉందో అలాగే కట్టారు ఫ్రెండ్స్. ఎవరన్నా చేత కాని వాళ్ళు, ఎవరన్నా దూరం వెళ్ళలేని వాళ్ళు, ఇడుముళ్ళు ఇవ్వలేని వాళ్ళు ఉంటే ఇక్కడ టెంపుల్ అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా పైన అయితే ఇలా ఉంటుంది. చుట్టూ మొత్తం కూడా అడవి ఫ్రెండ్స్. పైన మా పిల్లలు అయితే కిందనే ఉన్నారు ఫ్రెండ్స్. మా వల్ల కాదు మేము రాలేమని చెప్పేసి గుడికి అయితే లాకులు ఇస్తారండి. నేనేంటంటే మీకు చూపిద్దామని చేస్తున్న బ్లాగు.
చూడండి ఫ్రెండ్స్, మెట్లయితే సేమ్ శబరిమలలో ఎలా ఉన్నాయో అలాగే కట్టారు ఫ్రెండ్స్. స్వామి అయితే పైన ఉన్నాడండి. ఇదేంటంటే తాళం వేశారు కదా, మనమైతే వెళ్ళలేం ఫ్రెండ్స్ లోనికి, లాకేసారు. ఏంటంటే వారం రోజు వస్తే తీస్తారనమాట. మనం ఏంటంటే అసలు ఈ పిల్లలకి టెంపుల్ చూపించాలని చెప్పేసి తీసుకొచ్చినాం. చూడండి కనిపిస్తుంది కదా పైన ధ్వజస్తంభం దగ్గర స్వామి అయితే, లోపల కూడా అలానే ఉంటారు ఫ్రెండ్స్. అయినా మీకు అంటే ఆ మెట్లు ఎక్కడానికి వీల్లేదని చెప్పి లాకేసిర్రు, కానీ ఇలా అయితే పైకి వెళ్ళొచ్చు. చూడండి ఫ్రెండ్స్ మెట్లు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంత హైట్లో గుట్టల సందున ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి. సేమ్ శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ టైపేనండి. చూడండి పైన స్వామి ఎలా ఉన్నాడో. ఇక్కడైతే శివయ్య ఉన్నాడు ఫ్రెండ్స్. మనం లోపలికి రాగానే రైట్ సైడ్ అయితే శివయ్య ఉన్నాడు. చూడండి ఇక్కడైతే లాకేశ్వరి స్వామి టెంపుల్కి. అక్కడ ఏంటంటే నవగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ. ఇక్కడైతే వినాయకుడు అండి. ఇక్కడైతే వినాయకుడు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ పైన ఉన్న టెంపుల్. ఇంకా పైకి అయితే మనం వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. పైన ఏంటంటే అప్పుడు వెనకట రాజులు వెళ్ళారు కదా, పైన రోడ్లు కోనేరు అవన్నీ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ టెంపుల్కి ఎవరైనా రావాలనుకున్నా చేయాలనుకున్నా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.